హలో అండి, అనితాస్ కుకింగ్ స్టైల్కి స్వాగతం. ఈరోజు స్పెషల్ వంకాయ బఠానీ. మన తెలుగు వాళ్ళకి ఇష్టమైన వంటకాల్లో ఈ వంకాయ బఠానీ ఒకటి. అదేంటోనండి, వంకాయతో కొన్ని కాంబినేషన్స్ అదిరిపోతాయంతే. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా ఈ వంకాయ బఠానీ ట్రై చేయొచ్చు. రైస్లోకి చపాతీలకి కూడా బాగుంటుంది. మరి నా స్టైల్లో వంకాయ బఠానీ ఎలా చేయాలో చూసేద్దామా? వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అవ్వండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. ముందుగా 6 అవర్స్ బఠానీలు నానబెట్టుకోవాలండి. నైట్ అయినా నానబెట్టుకోవచ్చు మార్నింగ్ వంటకి. ఇందులో కొద్దిగా ఉప్పు వేసి ఆ పక్కన పొయ్యి మీద ఉడకబెట్టుకుందాము. ఈలోపు మనం కూరపోపు అయితే వేసేద్దాం. ఆ పక్క బఠానీలు పెట్టాను కదా, ఇప్పుడు ఈ పక్క కూరపోపు అయితే వేస్తున్నాను. ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుని ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటాలు కూడా వేసుకున్నాను. ఇప్పుడు తగినంత ఉప్పు, కారం, పసుపు వేసుకొని మొత్తం అంతా కలిపేసి మూత పెట్టి మగ్గించేద్దాం టమాటాని. ఒకవేళ మీకు మిరపకాయలు వేసుకోవాలి అంటే అలవాటు ఉంటే వేసుకోండి. నాకు అలవాటు లేదు కాబట్టి నేను వేయటం లేదు. ఇదిగోండి, టమాటా మగ్గిపోయింది. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయట్లేదండి, ఎప్పుడో వేస్తూ ఉంటాను, రెగ్యులర్గా అయితే వేయను. ఇప్పుడు బాగా కడిగి పెట్టుకున్న వంకాయలు ఇందులో వేసి కలుపుకుందాం. ఇలాగా మూత పెట్టి వేయించుకుందాం. ఇదిగోండి, సగం వరకు అయితే వంకాయ వేగిపోయింది. ఇప్పుడు ఆ పక్కన కూడా బఠానీలు ఉడికిపోయాయండి, అవి ఇందులో వేసుకుందాం. చాలా సింపుల్ రెసిపీ. వంట రాని వాళ్ళు, తెలియని వాళ్ళు, చిన్నపిల్లలు కూడా వండేయచ్చు. ఇదిగోండి, బఠానీలు కరెక్ట్గా ఉడికాయి అన్నమాట. ఇప్పుడు ఈ రెండు కలుపుకుందాము. కొంచెం వాటర్ వేసుకుందాము. రెండు కలిపి ఉడకాలి కాబట్టి కొంచెం వాటర్ వేసి ఒక్క 10 నిమిషాలు మిడిల్ ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుందాం. కొత్తగా పెళ్ళైన వాళ్ళు, బ్యాచిలర్స్ ఎవరైనా చాలా ఈజీగా వండుకునే వంటకం ఇది. ఇదిగోండి, వంకాయ బఠానీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియోకి అయితే ఇంతేనండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.